అందరికీ నమస్తే అండి. నేను మీ పావని. చాలామంది నేను వీడియో పెడితే ఎంతోమంది నాకు మెసేజ్‌లు పెట్టడం గానీ, వాయిస్ మెసేజ్‌లు గానీ, ఫోన్స్ గానీ చేయడం జరుగుతుంది. అక్క నేను 10 సంవత్సరాల నుంచి తెలంగాణలో నేను ఎంతగానో కష్టపడి శ్రమించి ఉన్నాను. ఇప్పటివరకు నాకు ఏ గుర్తింపు లేదన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది ఫోన్‌లు చేసిన వాళ్ళున్నారు. అయ్యా! మరి మీరు ఒక్కరనుకుంటేనే మరి తెలంగాణను మీరు తీసుకురాలేదు. మీరు మీ కుటుంబమే పోరాడితే మరి కవితక్క గాని, అలాగే కేటీఆర్ గాని, లేకపోతే హరీష్ రావు గాని, మీరు గాని 5 మంది పోరాడితేనే మన తెలంగాణ రాలేదు సార్. ఒకసారి మీరు గుర్తుంచుకుంటే చాలా బావుంటదని ఈ వీడియో ద్వారా మీకు చెప్తున్నా. కొన్ని లక్షల మంది శ్రమ ఉంటేనే ఈరోజు మీరు సీఎంగా ఉన్నారు. అయ్యా! మరి మీ పార్టీ కార్యకర్తలమైన మేము మరి అసెంబ్లీ వరకు పోవడానికి అర్హత లేదా అని ప్రశ్నిస్తున్నాం. ఈరోజు హైదరాబాద్‌ని, తెలంగాణని నేనెంతగానో డెవలప్ చేసినా అన్నారు. తండ్రి మీరు డెవలప్ చేశారు. ఒక్కసారి మీరు పుట్టి పెరిగిన ఊరికెళ్ళి చూస్తే ఎలా ఉంది? మా ఊర్లోకొచ్చి చూస్తే ఎలా ఉందో ఒక్కసారి మీరే గ్రహించండి. నేను మీ తెలంగాణలో మీ తెలంగాణ పోరాటంలో మేము పోరాడిన వాళ్ళకి మాకెందుకండి మీరు సీట్లివ్వరు? సబితా ఇంద్రారెడ్డి గారు ఏ పదవి నుంచి మీరు తీసుకున్నారు సార్? ఏ పార్టీలో నుంచి తీసుకున్నారు? ఎర్రవెల్లి దయాకర్ రావు గారు ఏ పార్టీలో నుంచి తీసుకున్నారు మీరు? తీగల కృష్ణారెడ్డి గారిని ఏ పార్టీలోకెళ్ళి తీసుకున్నారు? గువ్వల బాలరాజు నుంచి ఏ పార్టీలో నుంచి మీరు తీసుకున్నారు? మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళని తీసుకున్నారు. ఆ పార్టీలోంచి తీసుకొని ఈ పార్టీలో మీరు చేర్చుకున్నారు. మరి మీ పార్టీ జెండాలు మోసిన మాకు అధికారం లేదా? మేము అసెంబ్లీ వరకు పోయే అర్హత మాకు లేదా అని నేను అడుగుతున్నా. మీరు తండ్రి అయి ఉన్నారు ఈరోజు. మరి ప్రతి ఒక్క బిడ్డలకు మీరు సమానంగా చూసే హక్కు మీకుంది. కనీసము మీ పార్టీ జెండాలు మోసిన మేము కార్పొరేటర్ కూడా పనికిరామా అని ఈరోజు అడుగుతున్నా నేను. ఎంతమంది ఈరోజు తెలంగాణ సాధించినాము, తెలంగాణ పోరాటంలో యుద్ధములు చేసి, దెబ్బలు తిని, తిట్లు తిని చచ్చిపోయిన వాళ్ళు కూడా లాస్ట్‌కి ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ కుటుంబాలకి డబ్బులిచ్చి ఆదుకున్నావు గానీ ఏ ఒక్కరికి పదవి ఇచ్చిర్రు? ఏ ఒక్కరికి మీరు ఇవ్వలేదు. అయ్యా కేసీఆర్ గారు, మీ జెండాలు మోసిన మాకు కూడా అర్హత ఉంది. మేము యుద్ధంలో పోరాడిన వాళ్ళకి మాకు కూడా అర్హత ఉందని నేను తెలియపరుస్తున్నా. మీరు ఆ కాంగ్రెస్‌లో నుంచి తీసుకొని ఇండ్లకు పెట్టుకుంటే, మరి ఇండ్ల మీ పార్టీ సేవ చేసిన వాళ్ళు మేమేమైపోవాలని అడుగుతున్నా. ఈరోజు కాంగ్రెస్‌ని వాళ్ళ గురించి మనకనవసరం. మేము పోరాడి తెచ్చుకున్న తెలంగాణని మీరు మాకివ్వకుండా కాంగ్రెస్‌లో ఉన్న వాళ్ళకి మాత్రం ఎందుకు సీట్లు ఇస్తున్నారు? మరి బీసీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు, మాల, మాదిగ, కుమ్మరి, సాకలి వాళ్ళము మరి అర్హత లేదా? మీ జెండాలు మోసుకుంటూనే ఉండాలా మేము ఎప్పటికైనా? మాకెందుకు మీరు సీట్లివ్వరు? మరి ఎన్ని సంవత్సరాలు మీ బర్త్‌డేలొస్తే మేము ఫ్లెక్సీలు కట్టాలి. మీ కుటుంబంలో ఏదైనా పెళ్ళి